తో తన ప్రోత్సాహంతో సంక్షేమం అనే కొన్ని కార్యక్రమాలతో కొన్ని పథకాలతో వాళ్ళ అభ్యున్నతికి ఉపయోగపడుతుంది. పేద ప్రజలకి అండగా నిలుస్తుంది ఈ సంక్షేమం. అందులో వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, వితంతువులు ఉంటారు, ఒంటరి మహిళలు ఉంటారు. అంటే వాళ్ళకి కుటుంబం గడవని పరిస్థితి, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో వాళ్ళే ఎలాగ బీపీఎల్ బిలో ప్రావర్టీ లైన్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ కేటగిరీ తెల్ల రేషన్ కార్డులు వస్తే వాళ్ళు ఈ సంక్షేమ పథకాలు అనుకుంటారు. వీళ్ళందరిలో కీలకం ఎవరు అంటే వృద్ధులు అలాగే వికలాంగులు. వీళ్ళని చిన్న చూపు చూసారా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు? వికలాంగులు అసలు ఆయన కంటికి కనబడలేదా? ఎందుకంటే లాస్ట్ టైం వికలాంగులకి ఏమన్నా చేశారా అంటే మొదటి నుంచి ఆ 3,000 రూపాయలు పింఛన్ ఏదైతే ఉందో అదే వికలాంగులు తీసుకున్నారు చివరి వరకు కూడా. అందులో మళ్ళీ పర్సంటేజ్ ఆధారంగా వాళ్ళకి వస్తుంది పింఛను. అందరికీ 3,000 రాదు. 100% ఉండాలి, లేదంటే 60 పైన ఉండాలి, ఇలా కొన్ని లెక్కలు ఉంటాయి, అందరికీ తెలిసిందే.